హలో అన్నా నమస్తేనా. నమస్తే బి. ఏంటి బాగున్నావా? బాగున్నా. నువ్వు బాగున్నావునా? బాగున్నా బి. ఏం చేస్తున్నావు? ఇది మీటింగ్ అన్నా వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడన్నా చెప్పు బి. ఏముందన్నా, నేను అన్న మీటింగ్ జరిగింది అన్నది అన్నది ఏం కథ? సాగిందా క్యాంపెయిన్? ఏం జరగడం వల్లన్నా నువ్వు ఎట్టట్టున్నావునా? బాగున్నా బి. మన పార్టీ వాళ్ళంతా పిలిచినా మేము ఏడొస్తాంలే అని అంటున్నారు. ఏంది జనాలు తక్కువ వచ్చారంట? అదే కదన్నా మేము ఆలోచిస్తున్నాం, ఏంది జనాలు తక్కువ దేనికి వస్తున్నారో అర్థం కావట్లే. అదే బైక్లలో తక్కువ ఉందని చెప్పేసి అంటే చూసి వేరే సోషల్ మీడియా చూస్తుంటే ఏం కాదన్నా, మన పార్టీనే కానీ వచ్చేది. జనాలు వచ్చినా రాకపోయినా మనం గుర్తుకుంటాం కదా. క్రౌడ్ పూలింగ్ చేసేది ఎవరు అక్కడ? అక్కడ క్రౌడ్ పూలింగ్ చేసేది ఎవరు? క్రౌడ్ పూలింగ్ అంతా మన అవినాశనేనా? అవినాశనే ఎంపీ టికెట్ ఇచ్చాడు కదా. అవునవునులే అంతా అన్నది కాదు. డబ్బులు మామూలుగా పిలిపించారు కదా, పిలిపించినారన్నా. మన పార్టీ గురించి తెలిసిందే కదన్నా, కొత్తగా ఏముంది. మనం యాభైనా మనం డబ్బులు ఇచ్చి పిలుచుకోవాల్సింది. మనం పిలిచి వచ్చే జనాలు పులిందర్లో కూడా ఇప్పుడు తక్కువ అయిపోయినారు జనాలు. 1000 రూపాయలు లెక్క మన పార్టీ వాళ్ళు ఇచ్చిండేది. పెరిగిందన్నా. పెరిగింది రేటు. డబ్బులు చూడు రాలేదా? యాడ అసలు 1000 రూపాయలు లెక్క, మందు, మళ్ళా బస్సులో ఫెసిలిటీస్ అన్ని ఇచ్చినా కూడా వచ్చేది బరువుగా ఉంది. కష్టం కదబ్బా. కష్టంగా ఉందిలన్నా, రిక్కింగ్ చేసుకుంటాం కానీ మన పార్టీ ఏముంది మనకు తెలిసి. నువ్వు పులివెందులు రిగ్గింగ్ చేస్తాయా? నువ్వు పక్క ఎట్లా చేస్తావు రిగ్గింగ్? నేను అదే అంటాండేది, మన పులిందల్లోనే గెలవడానికి కూడా కష్టం ఉందా అండి? అందుకే కదా నేను అంటాండేది రిక్కింగ్ అన్నా అని. మన సునీతక్క ఏదో మన ఎవరినో కలిసిందట అక్కడ పులివెందులు వచ్చి తులసి రెడ్డిని, వేంపల్లి మండలంలో మన వివేకం సార్ అభిమానుల్ని, వివేకం సార్ ని అభిమానించే వాళ్ళని. ఎఫెక్ట్ పడిందా ఏంది మీటింగ్ నిన్న దాని మీద? ఎఫెక్ట్ ఏముంది, నిన్న పెట్టిన మీటింగ్ వల్ల ఇదంతా రస్తా. నిన్న పెట్టిన మీటింగ్ వల్ల ఇదంతా రస్తా. నీ చెప్పేది అది కాదు. నిన్న సునీతక్క కలవడం వల్ల మన మీటింగ్ నిన్న జనాలు తక్కువ రావడం అదేనా కారణం అంటున్నా. అదే కదన్నా, దాని ఎఫెక్ట్ భారీగా ఉంది. ఇప్పుడు ప్రతి పల్లెలోనూ శక్తి అన్నా. చిన్న ఎంత బాగా తిరుగుతున్నారా నాయన రోడ్ల మీద ఇల్లు. మన జగన్ అన్న గెలిచేదేమో గ్యారంటీ అన్నా, కానీ మెజారిటీ తగ్గచ్చు అని ఎవరు మాకు ఎవరు పోటీ చేస్తాను. వాళ్ళు పోటీ చేస్తే ఇంకా టైట్ ఉంటది ఫైట్. అవునా? అంటే తిరుమలక ఎంపీ అని చెప్పేసి పార్టీ హైకమాండ్ ఆలోచిస్తే పోటీ చేస్తా ఉంటుంది. ఇప్పుడు అవినాష్ అన్న ఎంపీ అంటే మేబీ మన తిరుమలకి పోటీ చేసే జెండా కపిరాజేనా? జెండాపై కపిరాజే. వాళ్ళకి బాగుంది ఇప్పుడు, వాళ్ళ గురించి ప్రతి పల్లెలోనే చర్చ నడుస్తాందనా. అవునా? అందులో ఈ మీటింగ్ రాకపోవడం కానీ నాకు తెలిసి డాక్టర్ వాళ్ళు వెళ్ళిపో ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, వీళ్ళు కూడా ఇంత ఉందంటే డాక్టర్ వాళ్ళని దొరుకుతున్నారు. రాకపోతే మీకు అవి కట్ చేస్తాము, పథకాలు కట్ చేస్తాం, జనాలను కూడా దొరుకుతున్నారు. ఇప్పుడు సరిగ్గా కనిపించలేదు అసలు మీటింగ్ లోనే. ఆడోళ్ళు కనపరాలే, మొగోళ్ళు కూడా వచ్చేది పొరుగుగా ఉంది. ఏమంటే నేను కూడా చూసి మన సాక్షిలోనే చూసిన పోతుంటే జనాలు పక్క నడుచుకుంటూ పోతున్న జనాలు చూడకుండా పక్క వెళ్ళిపోతున్నారు. చాలా తాలిపోనినా మన అన్నను. మరి ఇంత గడ్డ పరిస్థితి? గడ్డ పరిస్థితి ఏముందన్నా, మన అన్నను చూసిందే ఎప్పుడు చూసిన మనం ఏం చూస్తాం అని జనాలు కూడా అనుకున్నారేమో. ఈసారి అయినట్టున్నారు ఓట్లు చంద్రబాబు కొట్టేటట్టున్నారని ప్రతి పల్లెలోనే చర్చేదా. అవునా? ఏపీ మొత్తం తిరిగి వస్తా అంటావా? పులిందల్లోనే అంటున్నారంటే ఇంకేపీ మొత్తం ఏంటన్నా నువ్వు నాకెందుకు? వాళ్ళు ముగ్గురు కలిసినారా? వాళ్ళకి బాగా బలం చేకూరింది కదా బీజేపీ జనసేన. మామూలు కాదన్న సమయం. అసలు ఇప్పుడు మా పులిందల్లోనే టాక్ వస్తానంటే ఏందని అర్థం చేసుకోవాలి. జనాలు నా కొడుకు డబ్బులు ఏమో కోట్లు కూడా చెల్లి చేసుకుంటారు. వాళ్ళు ఈ మనవరెడ్డి ఏం దిక్కున్నాడా? మనవరెడ్డి ఏంది లేదంతా
ఇంకా అంత పెద్ద అవినాష్ రెడ్డినే పాపం ఆ కేసులు తీసుకొని ఆయన సంపాదించిన లెక్క అంతా కేసులకే జరిగింది. మనోడు సెటిల్మెంట్ ఉన్నాడు కదా, వయసు మధ్యం చేస్తున్నాడు. ఈ సెటిల్మెంట్లు చేస్తే ఇంకా వాళ్ళకు ఉండే పదవులు కూడా పీకేస్తాడు జగనన్న. అట్నది అంతే ఉన్నా ఏదైనా అన్నకు ఉపయోగపడేంత వరకు ఎవరైనా అది మరి ఇప్పుడు ఎట్లా మరి జనాలు తక్కువ నిన్న నైట్ క్లాస్ చేసుకొని ఉంటాడు చేసుకుంటాడు. అందులో మొట్టమొదటి రోజు ఏంటంటే మొత్తం అది ఏమంటారంటే ఒక నెగిటివ్ వేలో పోతాయి కదా, నెగిటివ్ థాట్ జనాలకి. ఏముందన్న నెగిటివ్ ఏముందన్న, జనాలు వస్తేనేమి రాకపోతేనే మనల్ని అవన్నీ అంత లేదు కానీ ఏం రాదు కానీ రష్యా మొత్తం మీద మనం గెలుస్తాం, ఏం కాదు. మన పార్టీనే అన్న గెలిచేది, అట్లా ఊగదంపులు దంచుకోవాల్సిందే మనము. అదేం లేదు రెడ్డి. ఎంతవరకు వచ్చింది ఏముందన్నా, ఇదే మీటింగ్ గురించి చర్చ ఈ రోజు అంతా. యాడ పెళ్లి చూపులన్నా ఈ జగనాన్ని ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలకి, సచివాలయం ఉద్యోగాలకి పెళ్లి చూపులు ఉన్నా ఇంట్లో కూడు పెట్టేది బరువుగా ఉంది అమ్మాయికి. మీకు వాలంటీర్లకు మీకు అది ఇప్పుడు రైట్స్ లేవేమో కదా? రైట్స్ లేవు, అన్ని పీకేసినారు. ఏం చేస్తాం, అందుకే మాకు దిక్కు తెల్ల. ఇంతకుముందు అంటే చేతువాటం ఉంటారు అంతా, ఇప్పుడు చేతువాటాలు పోయినాయి, ఎన్ని పోయినాయి. అదే ఇప్పుడు ఆలోచిస్తున్నాం, ఏంది అన్నకు ఓటేయాలా, మన అన్నకి ఏంది ఉద్యోగాలు ఉన్నిస్తారా పీకేస్తారా. చంద్రబాబు ఏమో ఇంకా డెవలప్ చేస్తాం, మీకు 5,000 నుంచి 30,000 40,000 అంటున్నాడు. అన్న వైపు చూడాలా ఆయన వైపు చూడాలా, మేము డైలమాలు ఉంటాం. సరే.